హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. సో మరి మనకి ప్రీవియస్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ కండక్ట్ చేసి మరి ఈవెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కదా. సో మరి అప్పుడు మిస్ అయినటువంటి ఏదైతే బెటాలియన్ నోటిఫికేషన్ ఉందో, సో యాక్చువల్గా అయితే సివిల్ ప్లస్ ఏఆర్ ప్లస్ బెటాలియన్ అన్నీ కలిసి నోటిఫికేషన్ రావాలి. బట్ ఈ బెటాలియన్ నోటిఫికేషన్ని సపరేట్గా విడుదల చేస్తున్నట్లుగా మనకైతే అర్థమవుతుంది. ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మరి 7,900 ఉద్యోగాలకు పైగా ఈ పోలీస్ ఉద్యోగాల బెటాలియన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామన్నట్లుగా ప్రతిపాదన అయితే చేయడం జరిగింది. సో క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది దానికి. మరి దీనికి సంబంధించి ఇటీవల జీవో కూడా విడుదల చేశారండి. జీవో వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ మనకు నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుంది, జీవో వస్తే కంపల్సరీగా. సో మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో అంతేకాకుండా మనకు మరి క్యాబినెట్ మీటింగ్ సమయంలో 6,800 ఉద్యోగాలకు సంబంధించి అప్రూవల్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఉద్యోగాలు అయితే అందులో ఉండడం అయితే మనము చూడవచ్చు. కాబట్టి అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్స్ అయితే తప్పకుండా వస్తాయి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ నోటిఫికేషన్ అండి. ఇది హోమ్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేయడం జరిగింది. శాంక్షన్ ఆఫ్ 980 పోస్ట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ 4 ఐఆర్ బెటాలియన్స్, అంటే ఒక్కో బెటాలియన్లో 980, మొత్తం 4 బెటాలియన్స్ అయితే ఉన్నాయి. ఒకటి పురం ఇన్ ఎచ్చర్ల మండల్ ఆఫ్ శ్రీకాకుళం డిస్టిక్, చిత్తూరులో ఇంకొకటి ఉంది, ప్రకాశంలో ఒకటి ఉంది, రాజమండ్రిలో ఒకటి ఉంది. మొత్తం 4 బెటాలియన్స్ అయితే ఉన్నాయి. ఈచ్ బెటాలియన్కి 980 పోస్టులను అలాట్ చేస్తూ మరి జీవో విడుదల చేయడం జరిగింది. ఓకేనా, హోమ్ డిపార్ట్మెంట్ జీవో నంబర్ ఎంఎస్ నంబర్ 120 అండి, 26వ తారీఖు 6/2023 మనకు విడుదల చేయడం జరిగింది. In the reference to the first read above, government have issued raised administrative sanction orders for establishment of 4 battalions. సో అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ పేర్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది. In the circumstances reported by the Director General of Police Andhra Pradesh, in the reference to read above government order, careful examination of the proposal hereby order of sanction of 980 పోస్ట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ 4 బెటాలియన్స్. సో అంటూ మనకైతే ఇక్కడ ఇచ్చారండి క్లియర్గా. సో అంటే వీటిని మేము ఇష్యూ చేస్తున్నట్లుగా, అప్రూవల్ ఇస్తున్నట్లుగా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హోమ్ డిపార్ట్మెంట్ వారు. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే చూడండి ఫ్రెండ్స్, కమాండెంట్ కావచ్చు, అడిషనల్ కమాండెంట్ కావచ్చు, అసిస్టెంట్ కమాండెంట్, రిజర్వ్ ఇన్స్పెక్టర్, మొత్తము 24 ఉన్నాయి. ఒక్క బెటాలియన్కి సంబంధించిందండి ఇది. అన్ని బెటాలియన్స్లో కూడా సేమ్ ఉంటాయని అర్థం ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 77 ఉన్నాయి, హెడ్ కానిస్టేబుల్ 177 ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ 630 ఉన్నాయి, మొత్తం 917. నెక్స్ట్ మినిస్ట్రియల్ స్టాఫ్ కూడా ఉందండి ఇక్కడ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్,
సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ మొత్తం 22 ఉన్నాయి. మెడికల్ స్టాఫ్ కూడా ఉంది. నెక్స్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఎంప్లాయీస్ కూడా ఉన్నాయి 980, మొత్తం కలిపి 980 అండి. ఓకేనా. సో ఈ విధంగా చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ బెటాలియన్లో ఇదే విధంగా 980 ఖాళీలు అయితే ఉంటాయని మొత్తము 3900 వరకు అయితే ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లుగా జీవో అయితే మనకు విడుదల చేశారు. సో ఏ క్షణంలోనైనా మనకు ఈ నోటిఫికేషన్ రావచ్చండి. ఓకేనా. సో గైస్, మరి మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఆల్రెడీ సివిల్కి ఏఆర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పెండింగ్లో ఉంది కదంటే దానిపైన కూడా నిర్ణయం తీసుకోవచ్చండి అతి త్వరలోనే. ఓకేనా. సో దానిపైన కూడా మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ అయితే చేస్తూనే ఉండండి. సో ఎవరు కూడా అంటే అలసత్వం అయితే చూపించొద్దు. గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూనే మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఏ క్షణమైనా కూడా మనకు అప్డేటెడ్ విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. సో గైస్, మరి ఇది రోజుకి సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.